అధ్యక్షులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ఆ తర్వాత వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీల నుంచి రాజీనామా చేసి ఈ పార్టీలో చేరి ఈ పార్టీని పటిష్టం చేయటమే కాదు, మిర్యాలగూడ అభివృద్ధి చాలా ముందు భాగంలో ఉండాల్సిన అవసరం ఉందని మీరు భావించి వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ గారిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడేటట్టుగా ఒక బలాన్ని చేకూర్చాలని మీరు అందరూ భావించినందుకు సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మీ చేరినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ చేరినటువంటి వాళ్ళందరూ కూడా గ్రూపులుగా ట్రూపులుగా కాకుండా ఊర్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వారందరితో సమన్వయంతో పనిచేస్తూ మేము సమన్వయం చేస్తాం, మీరు సమన్వయం చేసుకుంటూ అందరూ ఆ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ మీలో ఉన్నటువంటి ఎవరు పార్టీకి పటిష్టంగా పనిచేస్తున్నారో వాళ్ళని తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది, వారిని గౌరవిస్తుంది, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తాం. మీ అందరినీ సమన్వయంగా ఐక్యంగా మేము ఉంచటమే కాదు, మీరు కూడా ఐక్యంగా ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ బంధాలు మీరు నడుస్తారని భావిస్తున్నాను. మీరు ఆశించినట్టుగా 75 కాదు 1,00,000 మెజార్టీ వచ్చినా మీరు సంశయించిన అవసరం లేదు. ఇవాళ ఈ ట్రెండ్, ఈ పరిస్థితి ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజార్టీతో గెలిపించటమే కాదు, మిర్యాలగూడ ప్రతిష్టను పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయక శ్రేణి యొక్క గౌరవాన్ని పెంచాలని మీరు చేస్తున్నటువంటి కృషికి నేను ఏ పదవి లేకుండా మీలో ఒక కార్యకర్తగా, మీ అభిమానిగా, లేక మీ ఒకనాటి కాదు నిరంతర నాయకుడిగా మీ అందరి మధ్యలో ఉండి మీ అందరికి పొరపచ్చారు లేకుండా భిన్నాభిప్రాయాలను సరిచేస్తూ మిమ్మల్ని అందరినీ ఐకమత్యంగా ఉంచి అందరికీ అవసరమైనటువంటి గౌరవం వారి వారి యొక్క స్థాయిలో వారి గౌరవాలను కాపాడుతూ మిమ్మల్ని అందరినీ కాపాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా పార్టీ తోడ్పడుతుంది, గవర్నమెంట్ తోడ్పడుతుంది, మంత్రులు తోడ్పడతారు. నేను వాళ్ళందరూ మీకు తోడ్పాటు చేసేటువంటి విధంగా ఉండటంతో పాటు నేను పక్క కాన్స్టిట్యున్సీ అయినా గత 40-50 సంవత్సరాలుగా మిర్యాలగూడ ప్రాంత ప్రజలందరూ అత్యంత అభిమానంతో గౌరవించడమే కాదు, సగం కాన్స్టిట్యున్సీ అనేక సార్లు నాకు ఓటించి గెలిపించినటువంటి అభిమానులు ఉన్నారు. వివిధ పార్టీలో పోయినా కూడా తరగని అభిమానంతో ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా కూడా పనిచేసి రఘువీర్ని గెలిపించడం, కాంగ్రెస్ని గెలిపించడం, ఆ తర్వాత తరగని అభిమానాన్ని జానారెడ్డి గారికి నిలబెట్టడం, ఈ గౌరవం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కూడా అత్యధికమైనటువంటి గౌరవం వస్తుంది. నిన్న ఇచ్చిన గౌరవంతో పాటు ఇంకా గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులుగా మీ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి మేము ఒక ప్రత్యేకతనిచ్చినామని రానున్న రోజుల్లో పార్టీ మీ అందరినీ ఒక గౌరవ స్థాయిలో చూడటానికి మీకు అవకాశం, ఈ అవకాశాన్ని చేజారుకోకుండా ఉన్నటువంటి 3 రోజులు సమన్వయంతో వాడవాడన ఇంటింటికి చేయి గుర్తుకు విషయాన్ని చెప్పి దీనికి వామపక్షాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. వారికి కూడా ధన్యవాదాలు. వామపక్షాలను కూడా మీ గ్రామాలలో మీ మండలాలలో ఈ పట్టణంలో కలుపుకోయి వాళ్ళు కూడా మనలో మమేకమై పనిచేయటానికి అన్ని విధాలుగా కృషి చేయమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఆఖరిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సహజం భిన్న అభిప్రాయాలు ఉండటం అత్యధిక మెజార్టీ కొరకు కాదు, ఇవాళ టీఆర్ఎస్ బీజేపీని మొత్తంగా ఈ ప్రాంతంలో లేకుండా చేయటమే మన యొక్క ప్రధాన ఉద్దేశం పార్టీది. అందుకని అటు బిఎస్ఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, ఇటు బీజేపీ పార్టీలో ఉన్న వారిని, వారి సానుభూతి పరులను అందరినీ కూడా మనతో వస్తామని చెప్పి అన్నటువంటి వారిని అందరిని కూడా హక్కున చేర్చుకోవటానికి మనం కృషి చేస్తున్నాం. హక్కున చేర్చినటువంటి వారు మీదంగా ఎక్కటానికో పైగా పెత్తనం చేయటానికో కాదు, అందరం కలిసి కుటుంబ సభ్యులుగా మెలగటానికే వస్తున్నామని వాళ్ళు భావించాలి. కుటుంబ సభ్యులుగా వచ్చినటువంటి వారందరినీ గౌరవించి మనం ఐక్యతగా ముందుకు పోవటానికి మనం కృషి చేయాలి. ఆ భాగంగా మీరందరూ పనిచేయాలని, రఘువీర్కు అత్యధికమైన మెజార్టీని అందించమని మీ అందరికి కోరుతూ మళ్ళొకసారి స్వాగతం చెప్తున్నాను. వచ్చిన మీ అందరికీ అభ్యర్థి స్వాగతం చెప్తూ మీ ఆశీస్సులు ఆయనకి అందజేయాలని చెప్పి ఆయన 2 మాటల్లో పూర్తి చేయమని అభ్యర్థి గారు
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వివిధ పార్టీల నుంచి జాయిన్ అవుతున్నటువంటి కార్యకర్తలందరికీ స్వాగతం, ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా సమయం తక్కువ ఉంది, మీరందరూ కూడా ఇన్నాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎలా అయితే ముందు అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కృషి చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బిఎల్ఆర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మీరందరూ కూడా సరే టీఆర్ఎస్ పార్టీలో మీకున్నటువంటి ఇబ్బందులు పరిస్థితులు మేము అర్థం చేసుకోగలం. మీరందరూ కూడా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కూడా మమేకం అయిపోయి క్రమశిక్షణతో అందరు కలిసి బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.